కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైంది. అయితే శ్రీశైలం నియోజకవర్గంలో కుమ్ములాటలు మొదలైనయి. తాజాగా ఆత్మకూరులో ఏరాసు ప్రతాప్ రెడ్డి మాజీ మంత్రి ఇంటిపైన దాడి చేసినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ కొనసాగింది. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి. ఆ రోజు ఏం జరిగింది సార్ అక్కడ? అంటే ఒకటో తారీఖు యాక్చువల్లీ 30th ఎంపీ గారు నాకు కాల్ చేశారు. ఇట్లా మాకు 4th సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఈ వికలాంగులది ఒకటుంది. దానికొస్తున్నాం. మార్నింగ్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటే బావుంటుంది గదా! సుపరిపాలన గురించి అని ఆమె జెప్పారు. అంటే నేను జెప్పాను, మరి బుడ్డాకి గూడా చెప్పండి, బుడ్డాతో మాట్లాడండమ్మా, ఎమ్మెల్యేతోటి మాట్లాడండి, రాజశేఖర్ తోటి అన్నా. రాజాతోటి మాట్లాడమని జెప్పా. ఆమె మాట్లాడింది ఒకటో తారీఖు. మాట్లాడిన తర్వాత ఇట్లా మాట్లాడినా అని నాతోటన్నది. అన్న తర్వాత నేను ఫోన్ చేశా. నేను ఫోన్ చేసిన తర్వాత రాజాతోటి మాట్లాడిన తర్వాత, ఓకే అన్న పెట్టుకుందాంలేనా, నేను ప్రోగ్రామ్ పంపిస్తా అన్నాడు. దట్ ఈజ్ ఆన్ ఫస్ట్. మళ్ళా సెకండ్ గూడా ఆమె మాట్లాడింది. మళ్ళా సెకండ్ నేను గూడా ఫోన్ చేశా. సెకండ్ గూడా చెప్పాడు, నేను ప్రోగ్రామ్ పంపిస్తాను, అట్లా చేద్దాము అని. తర్వాత మళ్ళా నైట్ అన్నాడు, నేను పొద్దున పూట చేయలేమో, పొద్దున మీరు చేసుకోండి, సాయంత్రం అందరం కలిసి తిరుగుదాం అన్నాడు. సరే ఓకే అని చెప్పాం. సడన్‌గా థర్డ్ మొత్తం ఫోన్ లిఫ్ట్ చేయలేదు, థర్డ్ అంతా. ఫోర్త్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ పిలుస్తాము, ఆడ బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్న తర్వాత తిరుగుదాము, ఏ వార్డ్, థర్డ్ మూడో వార్డ్ ఏదో అనుకున్నాము అని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకోలేదు. తర్వాత ఒక గంట తర్వాత ఆల్మోస్ట్ ఆత్మకూరు దగ్గరకి వచ్చిన తర్వాత కాల్ చేశాడు. చేసేసి నేను లేకుండా ప్రోగ్రామ్ పెట్టుకోకండి అని. అంటే ఇయన్నీ మనం మీరు చెప్పిన తర్వాతే కదా పెట్టేది ప్రోగ్రామ్ అని. నేను లేదు ప్రోగ్రామ్ పెట్టకండి, నాకు ఇది కాదు అని చెప్పాడు. అన్న తర్వాత సరే ఒకవేళ ఎంపీ కదా నేనేం చెప్తాను ఆమెకు, వారు చెప్పలేం కదా అంటే, సరే ఆమె పోతే పోనీ, నువ్వైతే పోవద్దు అన్నాడు. నేను అదే ఆమెతోటి కూడా అన్నాను, ఇట్లా అంటుండమ్మా, మరి ఆయనకి ఇష్టం లేదు, మనం ఎందుకు పెట్టుకోవాలి ప్రోగ్రాము అంటే, సరేలే అధిష్టానంతో మాట్లాడదాంలేనా, వదిలే క్యాన్సిల్ చేద్దామని ఆమె కూడా ఓకే అన్న. తర్వాత ఇన్ ద మీన్ టైం ఇతను రవి కూడా ఫోన్ చేశాడు, ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యే లేకుండా పెట్టుకోకండి అంటే, మంచిదని ఆమె కూడా అనేది. దిస్ ప్రాక్టికల్ ప్రోగ్రామ్ హ్యాస్ బిన్ క్యాన్సిల్డ్. ఎక్కడ మూడో వాడు అక్కడెక్కడో అక్కడ పోవాలి యాక్చువల్గా. మా ఇంటి దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఆమె ఏమంది, ఎట్లా ఈడున్నాం కదా, నాకు 10:30కి ఆ ప్రోగ్రామ్ ఉంది, నేను ఒక 2-3 ఇళ్ళకు నేను పోయేస్తాను, మీరు ఉండండి అంటే, నేను బయటకు కూడా పోలేదు యాక్చువల్లీ. ఆడ ఇంటి ముందర టెంట్ వేసినది లేదు, బ్యానర్ కట్టినది లేదు, పోయి నథింగ్ ఈజ్ దేర్. జస్ట్ ఆమె క్యాజువల్గా ఇద్దరు ముగ్గురితో మామూలుగా మాట్లాడతానని చెప్పి పోయింది అంతే. 2 ఇండ్లకు పోయిందో లేదో లోపల నాకు కూడా తెలియదు. నేను లోపలనే ఆమె ఒక్కతే పోయింది పాపం. పక్కన ఇళ్ళతోటి మాట్లాడదాం ఏంటి, ఒపీనియన్ అనుకుందామని. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ క్యాన్వాసింగ్, నాట్ ఎ ప్రోగ్రామ్, నాట్ ఎనీ దిస్ థింగ్, జస్ట్ లైక్ దట్. ఎక్కడి నుంచి వచ్చిండో ఒక 20-30 సైకిల్ మొట్ట మీద 40-50 మంది వచ్చేసి గెరావ్ చేసేసేసి, మీరు ఎట్లా వస్తారు, ఏం కథ అని నన్ను. మరి ఏం జరిగింది ఏమో నాకైతే తెలియదు. నేను బికాజ్ ఐ వాజ్ లోపలనే ఉన్నాను నేను. 15 నిమిషాల దాకా ఆ శబ్దాలు వస్తుంటే దెన్ ఐ వెంట్ అవుట్ సైడ్. అప్పుడు చూడడం జరిగితే ఆమె చుట్టుముట్టుకున్నారు అందరూ. చుట్టుకొని ఆమె వచ్చేసి, ఇట్లా మాట్లాడితే పరువు పోతుంది, లోపల కార్లో కూర్చోండి అని చెప్పేసి కార్లో కూర్చోబెట్టుకొని వాళ్ళతోటి, ఇది కరెక్ట్ కాదు, పరువు పోతుంది పార్టీది ఇట్లా చేయడం, ఇది అది ఇది అని, నథింగ్ డూయింగ్, అది లేదు ఇది లేదు, ఏదో మాట్లాడుతుండేదో, నాకైతే తెలియదు ఏం మాట్లాడుతుండేమో. కొంతసేపు అయిన తర్వాత వాళ్ళందరూ కలిసి నా సైడ్ మొదలు పెట్టినారు, ఏ రాసు డౌన్ డౌన్, ఏ రాసు గో బ్యాక్ అని. అది నా ఇల్లు, నా సొంత ఇల్లు, ఏం సంబంధం చెప్పు, నేను ప్రోగ్రాంలో లేను కూడా, ఇంట్లో ఉన్నాను అంటే ఏమనుకోవాలి దాని గురించి, దేనికి చేస్తున్నా అనుకోవాలి. నాకు అర్థం కాలేదు అసలుకి. ఎందుకు డౌన్ అంటుండ్రు, ఎందుకు గో బ్యాక్ అంటున్నారు అని నేను అంటున్నారే. గో బ్యాక్ అంటున్నారు అంటే మా మీద కేసులు పెట్టించినారు అని. నీ మీద ఏం కేసులు పెట్టినారు అంటే, పాదయాత్రలు ఎప్పుడో బ్యానర్లు దించినట్టు ఏదో పెట్టినారు అని. సరే గో బ్యాక్ అంటున్నారు, మరి ఆ రోజు అనాలి కదా గో బ్యాక్ అని. అప్పుడేమో నేను మాట్లాడినాను, క్యాన్వాసింగ్ చేసినప్పుడు ప్రతి మాటకి ఈలలు కొడుతుంది, కేకలు కొడుతుంది, సపోర్ట్లు కొడుతుంది, అన్నీ కొడుతుంది. ఈరోజు 1 ఇయర్ తర్వాత ఇప్పుడు నేను గుర్తుకొచ్చానా ఇది. ఆ రోజు మీరందరూ న్యాయపడి ఉన్నోళ్ళే కదా. నేను మామూలుగా మాట్లాడుతున్నా, సడన్గా ఒక నలుగురు వచ్చేసేసి నన్ను పక్కకు దోసేసేసి, పక్కన నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన మీద పడి ఆయన కొట్టడం, షర్ట్ దించేసి హంగామా అర్థమవుతలేదు ఎందుకు చేస్తుండ్రో. దన అని అద్దాలు వాళ్ళ కొట్టారు. మళ్ళీ పోలీసు వాళ్ళు ఉన్నారు, అందరు చోద్యం చూస్తున్నారు, ఈవెన్ ద పోలీస్. తర్వాత వచ్చేసి నన్ను తీసుకొని బలవంతంగా తీసుకుపోయి రూమ్లోకి తీసుకుపోయారు. రూమ్లో తీసుకుపోయినా కూడా వాళ్ళు అద్దాలు వలగొడుతూనే దాన్ని. ఏమవుతుందని నేను ఆడికి ఫోన్ చేస్తే 2 సార్లు రాజాకు, ఏమవుతుంది రాజా, ఎందుకు చేస్తున్నారు ఇది అని అంటే, ఆయన ఫోన్ ఎత్తుకోలే. ఆమె కూడా ట్రై చేసింది పాపం. సో ఇట్ వెంట్ ఆన్ ఫర్ 2 hours.
ఏ ఉద్దేశంతో చేశారో, ఎందుకు చేశారో ఈ రోజుటికి నాకు ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు నిజం చెప్పాలి అంటే. సో వాట్ ఏం అచీవ్ చేశారో దానివల్ల ఏమో అర్థం కాదు. అంటే గతంలో మీరు కూడా శ్రీశైలం నియోజకవర్గ సీట్ ఆశించారు. తప్పనిసరిగా ఎలాగైనా సరే సీటు కావాలనేసి కోరుకున్నారు. ఆ రకంగా ప్రయత్నం చేశారు. మీరు బైరెడ్డి శబరి ఇద్దరూ కలిసి ఫ్యూచర్ ప్లానింగ్‌లో భాగంగానే ఒక రాజకీయ వ్యూహం ఆ రోజు భేటీ జరిగిందండి? ఇది మరి హాస్యాస్పదంగా ఉంది. ఆమె ఎంపీ. ఆమెతో నేను నా కాల్ లిస్ట్, నా ఫోన్ చూసుకోవచ్చు. ఆమె ఎప్పుడు నాతో మాట్లాడేది కూడా ఉండదు ఎప్పుడు. ఎందుకంటే ఆమె నంద్యాలకు వచ్చిన తర్వాత కూడా, నంద్యాలకు వస్తే కూడా ఆమె ప్రోగ్రామ్ ఏం చేసుకొని పోతుంటుంది ఎక్కడ పోతే. ఆమె మొత్తం కలిసి కూడా మహా అంటే ఒక 10-15 టైమ్స్ మ్యాక్సిమం ఈ 1 ఇయర్‌లో మాట్లాడింటాం. జనరల్‌గా తోటకు వస్తాననో, తోట చూస్తామనో, బైరెడ్డి గారు కూడా 2-3 సార్లు నాతోటి తోటకు వచ్చి చూడాలన్నా ఏం వేస్తున్నారు ఏం కథ అని. అంతకు తప్పనిచ్చి పొలిటికల్‌గా మాట్లాడడానికి పాపకి ఏం సంబంధం ఉంటుంది నాకు ఆమెతోటి. వాళ్ళ నాయన కంటే నేనే పెద్దోన్నేమో. తను ఇలాంటి ఏజ్ ఉన్న తనకి ఏముంటుంది. ఇక నన్ను ఆ రోజు నేను టికెట్ ఎక్స్పెక్ట్ చేసినా, ట్రై చేసాం, రాలేదు. క్యాన్వాసింగ్ చేసాం కదా. ఆ రోజుకి నా ఏజ్ ఎంత 75. ఈరోజు నాకు 75. ఆ రోజు 74, ఈరోజు 75. 8 ఇయర్స్ తర్వాత నేనేం పోయి ఏం చేయాలనుకుంటున్నా? ఎమ్మెల్యే చేయాలనుకుంటామా? ప్రశాంతంగా హ్యాపీగా నా తోట ఉంది, నేను తోట చూసుకుంటున్నా. ఎవ్రీబడి నోస్ 1 ఇయర్ నుంచి నేను రోజు తోట ఇదే చేస్తానని చెప్పేసేసి. నేను ఆస్పైర్ చేసేటట్లుంటే నా ఇండ్లు ఎందుకు అమ్ముతాను? అమ్మకానికి పెట్టినాను. నాకు నిజంగానే ఎమ్మెల్యే కావాలనుకుంటే నా ఇండ్లు ఎందుకు అమ్ముతాను? అవసరం లేదు కదా. ఈ రోజు కూడా సేల్కి పెట్టాను దాన్ని. దట్స్ మీనింగ్లెస్. మరి వాళ్ళకి ఏం ఉద్దేశమో నాకైతే తెలియదు. ఐ డోంట్ నో వై దట్ ఎందుకు చేస్తారో అర్థం కూడా కావటం లేదు. అంటే మీరు మంత్రిగా పనిచేశారు, మాజీ మంత్రిగా ఉన్నారు. ప్రోటోకాల్ స్థానికంగా ఎలా ఉండాలి? ఎమ్మెల్యే లేకుండా ప్రోగ్రాంలో పోవడం, ఒక ఎంపీ పోవడం కూడా తప్పే కదా. ఇన్ఫార్మ్ చేసినాం 1వ తారీఖు నుంచి. యూ కెన్ సీ ద కాల్ లిస్ట్. మా కాల్ లిస్ట్ చూడు. అంతటి ఎన్నిసార్లు మాట్లాడినా, ఎంతసేపు మాట్లాడినది చెప్పకుండా పోలేదు అది. ఇప్పుడు ఆయన వద్దన్నాడు 4వ తారీఖు, మానుకున్నారు కదా, పోలేదు కదా. ఆయన కూడా చేయాల్సిన అవసరం ఏముంది? పోయింటే సరే, ఆ వార్డు వేరే వార్డు, అక్కడ బ్యానర్లు కట్టినారు, అక్కడ ఉంది, ఆడి పోవాలా? అవి ఇంటి పక్కన వాళ్ళతో పోతే ఇది చేస్తారా? అంటే మా ఇంటికి ఆయన పార్టీ వైస్ ప్రెసిడెంట్ కూడా నేను. అంటే మీనింగ్ అర్థం పడతాం లేదు దీనికి. సరే వాళ్ళు విఘ్నతకు వదిలిపెడతాను. మనం ఏంది పార్టీకి ఉన్నాము, నన్ను కేసులు పెట్టమంటే కూడా నేను పెట్టిన అవసరం లేదు. మా పార్టీ మర్యాద పోతుంది. ఎవరి మీద పెట్టుకోవాలి? పార్టీ మర్యాద కూడా తప్ప ఇంకేముంటుంది కానీ అలా అర్థం చేసుకోవాలి. అది మొదటి నుంచి కూడా అంటే రాజకీయ వైరం బుడ్డాకు, అదేవిధంగా ఏరాసు కుటుంబానికి అసలు ఎప్పటి నుంచి సార్? ఎప్పుడు లేదు, ఎప్పుడు కూడా లేదు. ఈరోజు మొదటిసారి తెలుగుదేశం వచ్చిన తర్వాత మొదటిసారి అక్కడ చల్లారామకృష్ణారెడ్డి గారిని, ఇక్కడ సంజీవ్ రెడ్డి గారిని, ఇక్కడ బుడ్డా వెంగరెడ్డి గారిని, నాయన మేమందరం సపోర్ట్ చేసి అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేసి గెలిపించుకున్నాం తెలుగుదేశానికి. తెలుసా మీకు ఆ విషయం? మీకు ఎవరు తెలియదు. బుడ్డా వెంగరెడ్డి గారితో మాకు ఎప్పుడూ వైరం లేదు. మేము ఈవెన్ నేను అధికారం ఉన్నా, ఆయన అపోజిషన్లో లేకపోయినా కూడా ఎప్పుడు ఏ రోజు ఒక మాట అనుకునే లేదు. ఇట్లా ప్రెస్ కానీ పేపర్ కానీ పోయినది లేదు. ఏదే కానీ ఎప్పటికీ లేదు మాకు. వాళ్ళ కుటుంబం తట్టు మనకి ఎప్పుడు ఎందుకు ఉంటుంది? అవసరమే లేదు మాకు వాళ్ళతో ఏ రోజు కూడా. ఈరోజు అంత ఫ్రాక్షన్ అంత నక్సల్స్ ప్రభావం ఉన్నప్పుడు కూడా ఒక్కనే తిరుగుతుంటుంది. మనం ఎప్పుడు ఈ ఫ్రాక్షనిజం ఇది అప్పుడు ఏం లేదు కదా. ఈ రోజు కూడా లేదు. ఈ రోజు కూడా ఒక్కనే తిరుగుతాను. అంటే ఎందుకోసం అని మరి ఏరాసు ప్రతాప్ రెడ్డి టార్గెట్గా మొన్నటి రోజున దాడి జరిగింది. మరి నేను టార్గెట్, ఎవరు టార్గెటో నాకైతే తెలియదు. చేయటం వలన పోనీలు టార్గెట్ అనుకున్నాను అనుకో, ఏం సాధిస్తారు? ఏమొస్తుంది? ఎంత చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు ఆత్మకూరులో. ఇప్పుడు నాకు కాదు, నా వలన చెడ్డ పేరు అనేది కాదు. రేపే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. చెడ్డ పేరు కదా పార్టీకి. అది ఆలోచించాలి కదా. నాదేమో నేను ఎట్లా మన ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తూ ఉంటాము, లేకపోతే తోట గీట చూసుకుంటూ ఉంటాము. అంతేగాని హ్యాపీగా ప్రశాంతమైన జీవితాన్ని బతుకుతున్నాం. అంటే ఈ దాడి జరిగిన తర్వాత కాస్త భయపడ్డారా? ఎవరు? నేనా? అరే నా ఇంటి మీద బాంబులు పడినప్పుడే నేను భయపడలేదు. ఇదేం కొత్త ఏం కాదు. ఈ రోజు పివి నరసింహరావు గారు ఎలక్షన్లో క్యాన్వాస్ చేసినప్పుడు సెంటర్ రోడ్ మీద నేను మా నాయన ఉన్నప్పుడే బాంబులు వేశారు. ఆ రోజు అయిన తర్వాత కూడా ఒక్కనే తిరిగినా. ఈరోజు ఒక్కనే తిరుగుతాను, రేపు కూడా ఒక్కనే తిరుగుతాను. అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, మొత్తం నేను అవసరమైతే రాజకీయాల్లో ఉంటాను, నామినేటెడ్ పొజిస్తే, లేకుంటే నా పని నేను చూసుకుంటాను. నా పని కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నా చూస్తున్నా కదా తోట ఎట్లా ఉందో. ఎట్లా అనిపిస్తుంది మీకు? నేను ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ రాయలసీమ. రాయలసీమలో
ఈ యొక్క మ్యాంగోస్ ఏదైతే ఉందో బెనిషాని ఇది వర్కౌట్ కావటం లేదు. కొత్త వెరైటీస్ తీసుకొచ్చి వేసి కొత్తగా ఈ యొక్క దీంట్లో ఇంట్రడ్యూస్ చేయాలనేది నా తాపత్రయం. ఎందుకంటే 30,000 40,000 కూడా రావటం లేదు బెనిషాన్లో, చెట్టు కొట్టేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఎక్కడనో పోతుంది ప్రపంచం. వీ ప్రొడ్యూస్ 45% ఆఫ్ ద ప్రొడక్షన్ ప్రపంచంలో ఇండియా ప్రొడ్యూస్ చేస్తుంది. అవర్ ఎక్స్పోర్ట్ ఈజ్ లెస్ దెన్ 1%. ఏమంటే మనం ఆ రకంగా ఉంది. సో దీని మీద నేను వర్కౌట్ చేస్తున్నా. ఏం ఎమ్మెల్యేగా నుండి చేయాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఉంటే ఇక్కడ ఏదన్నా మనము ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు. ఘటన మీద అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా? ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. తర్వాత సీఎం పిఏ గారు పర్సనల్ ఓఎస్డీ మాట్లాడాడు. ఇన్ఛార్జ్ మినిస్టర్ మాట్లాడారు. ఉన్నది జరిగినది ఇప్పుడు మీకు చెప్పినది జరిగిన ఇన్సిడెంట్ చెప్పాను. దట్స్ ఆల్. వాట్ పార్టీ ఏం చెప్తుంది ఏం చేస్తుంది అనేది వాళ్ళ డెసిషన్. అంటే మొదటిసారిగా ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ పని విధానం మీద చర్చ చేశారు చంద్రబాబు నాయుడు. అయితే ఇక్కడ శ్రీశైలం నియోజకవర్గంలో జరిగేటువంటి యాక్టివిటీస్ పైన పిన్ టు పిన్ను మీరు సీఎం దృష్టికి తీసుకోవడం వల్లే మీ మీద దాడి జరిగిందంటే నేను సీఎం గారి చిట్కాలను కూడా కలదు. ఎట్లా పిన్ టు పిన్ వస్తుంది చెప్పు, నాకు అర్థం కాదు. మాట్లాడేంత టైం ఎవరికన్నా ఇస్తుండే, ఆయననే టైం లేదు ఆయనకు. సి బాబు గారికి సో బిజీ విత్ అదర్స్ దిస్ థింగ్, అంటే నాట్ ఫర్ ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ వీటిల్లో ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తా అని చెప్తున్నారు. ఇప్పుడు ఇది నా ఒక్క మీరు ఎందుకు శ్రీశైలం అనుకుంటారు? అన్ని కాన్స్టిట్యూన్స్ అట్లే ఉన్నాయి. నిన్న పేపర్ చూడలేదా? టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది అనుకుంటా. పరిస్థితి ప్రతి చోట ఉంది. ఇప్పుడు డ్రోన్ తీసుకున్నంటే ధర్మవరం పార్టీ వర్సెస్ ఇది, ఇటు నంది కొట్టుకొని పోతే అక్కడ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే, ఇక్కడ వస్తే ఇది, ఇక్కడ బొమ్మా వర్సెస్ ఫరూక్, ఇట్లా ప్రతి చోట చిన్న చిన్న మనస్పర్ధలు అవి ఉంటాయి. అఫ్కోర్స్ పార్టీ అన్న తర్వాత టికెట్ వచ్చినప్పుడు టికెట్ రానప్పుడు కొంత మనస్పర్ధలు ఉంటాయి, కానీ అంతగా లేవు. కానీ మరి ఈ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి పార్టీ పిలిచి. ఇది ఇక్కడ ఒక చోట కాదు. మొన్న మా ఆలూరులో కొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది ఒక సినిమా, నేను చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మూవీ వచ్చింది, దే ఆర్ ఫ్రెండ్స్ ఇన్ హెల్, దే ఆర్ ఎనిమీస్ ఇన్ హెవెన్. అంటే నరకంలో ఫ్రెండ్స్, స్వర్గంలో శత్రువులు అని. ఈరోజు పార్టీ అధికారం లేనప్పుడు అందరం కలిసి ఉన్నాం, అందరం కలిసి పనిచేస్తాం. అధికారం వచ్చిన తర్వాత ఒకరికొకరు కొట్టుకుంటున్నాం, అంతే. సరే, ఈ కుమ్ములాటలు ఎటు చూడాలి సార్? పార్టీలో ఇన్సైడ్ ఉండి ఈ గ్రూపిజం ఎట్టదు? గ్రూపిజం కూడా ఏం లేదు. ఇవన్నీ పెద్ద మనకి రాయలసీమలో నేను చెప్పుకోదాక అంత పెద్ద ఏం లేదు, కానీ ఇట్ కెన్ బి సాల్వ్ చేసుకునేటువంటి పెద్ద ఏం కాదు. బాబు గారు కూర్చోబెట్టి సాల్వ్ చేయొచ్చు, కొద్ది టైం స్పేర్ చేస్తే. అంటే ఎన్నికల ముందు నుంచి ఈ గ్రూపిజమ్స్ నడుస్తున్నాయి. ఆ రోజు ఉన్నా కూడా ఎన్నికలు అందరం చేసాం కదా. అందరం భూమా చేస్తాడు, పరుక్కు అక్కడ వీళ్ళు చేస్తారు, మేము చేస్తాము. నేను ఆత్మకూరు చేస్తాను, నంద్యాల తిరిగాను, అన్ని చోట్ల తిరిగాము కదా. అన్ని చోట్ల అన్ని చేసినందుకే కదా ఇంత పెద్ద భారీ మెజార్టీ వచ్చినది, గెలిచినది. ఇక ఆత్మకూరు వచ్చినది 5,500 అందరం కలిసి చేసినందుకే, లేకపోతే అది కూడా రాదు ఆడ పరిస్థితి. సో ఫైనల్గా ఇప్పుడు జరిగే పరిణామాల మీద అధిష్టానానికి మీరు ఏం అధిష్టానానికి ఏం చెప్పదలుచుకున్నారు? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గ్రూపిజం ఎలా చెక్ పెడతారు? అధిష్టానానికి నేను చెప్పేంత పని కాదు. బికాజ్ బాబు గారు, తర్వాత లోకేష్ బాబు గారు, ఎస్పెషల్లీ లోకేష్ బాబు ఆయన ఈరోజు ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ అంటే అనుభవం ఉన్నటువంటి వాడు, మెచ్యూర్డ్ మైండ్తో ఉన్నాడు. నో ఎవ్రీథింగ్ అండ్ దే టేక్ కేర్, పార్టీని టేక్ కేర్ చేస్తారు ఎట్లా చేయాలనేది. మనం చెప్పేంత అవసరం లేదు. ఎవ్రీథింగ్ వితౌట్ అవర్ దిస్ థింగ్ వాళ్ళకి తెలుసు. రూపీస్ ఇక ఇదంతా కాసేపు పక్కన పెడితే, సుపరిపాలన తొలి అడుగు పేరుతో ఈరోజు ప్రభుత్వం కార్యక్రమాలు చెప్తుంది. అసలు ఈ 1 yearలో ఏం చేశారండి? ఏం చేయలేదు చెప్పండి. ఇప్పుడు 5 సంవత్సరాల దుష్ట పరిపాలన చూసే ఇప్పుడు ఇదే ఇందు లేడు అందు లేడంటే ఎందెందు వెతికిన అందం దిగలేదు జగన్మోహన్ రెడ్డి అవినీతి అంటూ ప్రతి దాంట్లో మా ఇంట్లో అయితేనేమి ఈ పంచభూతాలు నమ్ముకునే విషయం మనకందరికీ తెలుసు. అది దాని గురించి ఇప్పుడు మళ్ళీ మనం మాట్లాడి వాళ్ళు మమ్మల్ని మాట్లాడేంత అవకాశం ఇవ్వదలుచుకోలేదు. ఇప్పుడు ప్రజలకు తెలుసు ఏం చేశారు అంటే వారి ఒక 151 నుంచి వాళ్ళు 11 కిందకు వచ్చారు. అంటే సర్వనాశనం చేసినందుకే కదా ప్రజలు ఓటు వేసినది ఇక్కడ దీనికి. ఈరోజు పోలవరం అయితేనేమి, లేకపోతే అమరావతి అయితేనేమి, ఇండస్ట్రీస్ వస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. 1వ తారీఖు టెన్షన్గా పింఛన్లు అందుతున్నాయి, జీతాలు అందుతున్నాయి. సో ఇప్పుడు పెట్టిన అప్పు ఇవన్నీ కూడా పే చేసుకుంటూ కాంట్రాక్టర్లకు పే చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ ముందర నా కాలువ ఎన్ని రోజులు మధ్యలో అయిపోయింది అంతే. ఈరోజు దీని కాస్ట్ డబుల్ ఏంటది? అది కంప్లీట్ చేసింటే 5 ఏళ్ళ కిందట కంప్లీట్ కావాలి పక్కనేది.
అది కంప్లీట్ అయితే వాటర్ ఫ్లో ఎంత పోతుంది, డబుల్ అవుతుంది, 20,000 క్యూసెక్స్ పోతుంది. అది ఈరోజు 3,000 4,000 కూడా పోవటం లేదు. సో ఈ ఉన్న వాటర్ని యూజ్ చేసుకోవాలి అంటే ఎంతో అన్నీ నింపుకోవాలంటే ఇవన్నీ ప్రాజెక్టులు ఎప్పటికి త్వరితగతంగా ఇవన్నీ డెడ్ అయిపోయినాయి 5 ఇయర్స్లో. ఇవన్నీ ఇప్పుడు మొదలు పెడుతున్నాము. ఇప్పుడు రేపు 15th ఆగస్ట్ నుంచి కూడా ఫ్రీ బస్సు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది, గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. చెప్పిన దాంట్లో అన్నీ అంత మనమే పెద్ద ఎడపెట్ట తీసుకొచ్చి కోట్లు పెట్టి పోలే, ఉన్నదంతా అయిపోగొట్టి అప్పులు పెట్టి పెట్టిపోయాడు ఈ రాష్ట్రాన్ని. ఇట్స్ టేక్ టైం. చెప్పిన ప్రామిస్లు అని చేయాలంటే కొంత టైం పడుతుంది. 1 by 1 వీఆర్ డూయింగ్ ఇట్. అంటే ఏ ప్రామిస్లు అమలు చేయలేదు, సూపర్ 6 పేరుతో ప్రజల్ని మోసం చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే వైసీపీ కూడా ప్రోగ్రామ్ చేస్తుంది. ఎట్లా చూడండి, వాళ్ళకి ఇంకా నవ్వుతారు అంతే. దానివల్ల ఎవరు అప్రిషియేట్ చేసేది ఏమి ఉండదు. ఈరోజు ప్రజలందరూ ఇది చేసినది ఆయన. ఇప్పుడు పుట్టిన ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పేసి ఒకరికి చేసినది ఆయన. ఎవరు చేశారు? ఇచ్చినాడా? ₹1,00,000 ఇస్తాడు ముస్లింలకు, ఇచ్చాడా? एक लाख दे तुम्हाला 1 लाख दिया पेट के ऊपर. మరి అవన్నీ చెప్పుకుంటూ పోతే ఏది కరెక్ట్గా చెప్పాడు? ప్రతి దాంట్లో కరప్షన్, ప్రతి దాంట్లో ఇది చేస్తాడు. ఏదాన్ని వదిలిపెట్టారు? నేను ఇంకా వాళ్ళ గురించి అసలు మాట్లాడడం వేస్ట్. దట్ ఈస్ అ డెడ్ స్నేక్. దాన్ని అసలు చనిపోయిన దాని గురించి మనం ప్రాణం పోయడం అవుతుంది వాళ్ళు మాట్లాడితే. కూటమి ప్రభుత్వం మాట్లాడడానికి చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఆయన క్యారెక్టర్ అసెస్ చేయాల్సిన అవసరమే లేదు. ఎవ్రీబడి నోస్ హిస్ క్యారెక్టర్, వాట్ ఈస్ హిస్ క్యారెక్టర్. ఈవెన్ పబ్లిక్ తెలుసు కనుకనే నేను ఎలక్షన్ల ముందనే 6 నెలలకే చెప్పా, ఈయన పరిపాలనతోటి 151 వచ్చింది, ఒక 1 పోతుంది, 51 కంటే ఎక్కువ రాదని. సో పాదయాత్ర అప్పుడు చెప్పాను, ఆ 1 కాదు ఈ 1 పోయేటట్లుంది, 15 కంటే ఎక్కువ రాదని. కానీ ప్రజలు ఎంత తెలివైనారంటే ఆ 1 కాదు ఈ 1 కాదు మధ్యలో 5 తీసేస్తామన్నారు. 5 తీసేస్తే 11 వచ్చింది. ఈసారి ఈ 1 ఏ 1 ఒక 1 పోతుంది గ్యారంటీగా. అంటే యూత్ని ఎంకరేజ్ చేస్తాను, మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేస్తాను అంటున్నాడు. ఎట్లా చూడాలి? అంటే కొత్తగా ఏమి 500 600 చేస్తాడు? ఎన్ని ఎమ్మెల్యేలు చేస్తారు? ఉన్న ఎమ్మెల్యేలే కదా. కొత్త ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఎవరైనా కానీ ఈవెన్ తెలుగుదేశం ఆల్సో నెక్స్ట్ వచ్చేది యూత్కు, లేడీస్కు, మహిళలకి ఇస్తారు ఫస్ట్ ప్రయారిటీస్. లేకపోతే కాంగ్రెస్ పరిస్థితి పడుతుంది. ఈరోజు కాంగ్రెస్లో ఎత్తులాడన్నా కూడా యూత్ దొరకటువంటి పరిస్థితి లేదు. ఎంత ముసలోళ్ళు ఉన్నారు ఇప్పుడు అందరూ పార్టీగా. సో ఆ పరిస్థితి రాకుండా అంటే యంగ్స్టర్స్ కావాలా, మహిళలు కావాలి. ఈరోజు కాకపోతే రేపు బిల్లు వస్తుంది, 33% మహిళలకు ఇవ్వాల్సి వస్తుంది. కనుక ఇప్పటి నుంచి వాళ్ళని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫైనల్గా ఈ సుపరిపాలన పైన ఈ 1 ఇయర్లో జరిగినటువంటి అభివృద్ధి మీద సూటిగా 2 అంశాలు ఏం చెప్పారు? సమయానికి జీతాలు ఇస్తున్నాం, పింఛన్లు ఇస్తున్నాం, డెవలప్మెంట్ జరుగుతుంది, పోలవరం ప్రోగ్రెస్లో ఉంది. ఆ తర్వాత వచ్చి అమరావతి ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. చెప్పిన దాంట్లో ఇండస్ట్రీస్ ఆర్ కమింగ్ ఆఫ్, ఇండస్ట్రీస్లో వస్తున్నారు, పెట్టుబడులు వస్తున్నాయి. ఇంకా పరిస్థితి కొద్దిగా కాంట్రాక్టర్లకు పేమెంట్ చేయడం జరిగింది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ మాకు ఈరోజు ఎట్లా అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నాం కదా, దానివల్ల కూడా మాకు చాలా అడ్వాంటేజ్ వచ్చింది. త్వరలోనే బాబు గారు కన్నటువంటి కళలు నిజమవుతాయి. మళ్ళీ రెండోసారి కూడా ఇంకా తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు మొదలుపెట్టినటువంటి ప్రతి ప్రాజెక్ట్ కూడా పూర్తవుతుంది. డెఫినెట్గా స్వర్ణాంధ్ర వస్తుంది. వేసినప్పుడే భయపడలేదు, నేను దాడులకు భయపడేటువంటి ప్రసక్తి లేదు. అయితే సుపరిపాలన తొలి అడుగు పేరుతో ప్రభుత్వం పూర్తిగా అన్ని స్థాయిలో మంచి పనులు చేస్తుంది, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడం ఖాయమని ఏరాసో చెప్పేటువంటి పరిస్థితి. విడజల్లి చంద్రశేఖర్తో హుసేనాటి, కర్నూలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.